హలో అండి అందరికీ. నిన్నటి వీడియోలో నేను మా డాడీకి మోటార్ కొనడానికి రాణిగంజ్కి వెళ్తున్నా అని చెప్పాను కదా. అక్కడ మోటార్ కొన్న తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు నేను సికింద్రాబాద్ జనరల్ బజార్కి షాపింగ్కి వెళ్దామని వస్తున్నానండి. చూడండి జనరల్ బజార్ మొత్తం ఇలా ఉంది. ఇది మార్నింగ్ టైం కాబట్టి మార్నింగ్ 11:30-12 అయ్యింది ఆ టైము. సో అందుకని తక్కువ ఉన్నారు పబ్లిక్. లేకపోతే ఈవినింగ్ టైంలో అయితే చాలా ఫుల్ రష్గా ఉంటుందండి. ఇక్కడ మనకి ఏవైనా తక్కువకు దొరుకుతాయి. చిన్న చిన్న ఐటమ్స్ అంటే మనకి ఏదైనా లైక్ బట్టలు కానీ ఏవైనా డోర్ మ్యాట్స్, డ్రెస్సులు, ఇలాంటి ఐటమ్స్ అన్నీ చాలా తక్కువకు దొరుకుతాయి ఇక్కడ మనకి. నేనైతే ప్రస్తుతానికి సాక్స్లు తీసుకుందామని వెళ్తున్నాను. వాకింగ్ సాక్స్ అన్నీ పాడైపోయినాయి అనేసి. చూడండి ఇక్కడ అన్ని బట్టలు, చిన్నపిల్లల ఫ్రాకులు, స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయి. అన్నీ అంటే స్ట్రీట్ షాపింగ్ అన్నమాట ఇది. ఇక్కడ ఫ్లవర్ మార్కెట్, ఇక్కడ ఫ్లవర్స్ అలాగే ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ కొంచెం చూసి మనం రేట్లు మాట్లాడుకోవాలి కానీ చాలా చీప్గానే దొరుకుతాయి మనకి. చూడండి ఇక్కడ పెద్దయినా చూడండి ఇక్కడ సాక్స్లు అలాగే మంకీ క్యాప్స్, కర్చీప్లు ఇలాంటివన్నీ పెట్టుకొని బిజినెస్ చేసుకుంటున్నాడు రోడ్డు మీద. అంకుల్ సాక్స్లు ఎంత? 120 3 पेयर. చూపించేవి జర మీడియం ఇది చూపించవా? అమ్మా 3 pairs ఉన్న సెట్ 120 చెప్తున్నాడు. నేను 2 సెట్లు కలిపి నాకు 120కి ఇమ్మని అడుగుతున్నాను. పడదమ్మా నాకు అని చెప్తున్నాడు. పోటీలు అంత కాస్ట్ లేవు కదా, ఎందుకు అట్లా చెప్తున్నారు? పోటీలు ఎంత కాస్ట్ లేవు కదా. అంతే ఉంది 120కి 3 జతలు ఏదంటే అంతే లేదు ఆడ 60-70కే ఇస్తున్నారు. మీరు ఎందుకు అట్లా ఇస్తున్నారు? అంత నా దగ్గర లేవు. చూడు ఇస్తా అంటే తీసుకుంటారు 2 జతలు. ఏం పోతావు అనేసి. నా కలర్లు అంత లైట్ కలర్ వద్దు. లైట్ కలర్ లేవు కదా. ఇది తీసి వేరేది పెట్టి. చూపి ఇంకా చూపి. ఇవి వద్దు కానీ ఇట్లా ఇవ్వు, దీంట్లో ఇచ్చేయి. అంతే 70 140. ఇవి వస్తాడు యూట్యూబ్లో వస్తా బాగా. సో కొంచెం బార్గింగ్ చేయగానే 2 కలిపి 140కి ఇచ్చేసింది నాకు. బాగున్నాయండి సాక్స్లు కూడా చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకి మంకీ క్యాప్స్ చాలా బాగున్నాయండి. చూడండి ఎంత బాగుందో, మిక్కీ మౌస్ లాగా ఎంత ముద్దుగా ఉంటారో పిల్లలకి తలకి పెడితే ఇది. ఇంకా నేను సాక్స్లు తీసుకొని నెక్స్ట్ డీమార్ట్కి వెళ్తున్నానండి. చూడండి లోపలికి వెళ్తున్నా నేను. మనము ఇలాంటి షాపింగ్స్కి వెళ్ళినప్పుడు అండి మనకి ఏది కావాలనో అదే తీసుకోవాలి. లేకపోతే మనము అక్కడికి వెళ్ళిన తర్వాత అది తక్కువ ఉంది ఇది తక్కువ ఉందని వాడు పెట్టిన ఆఫర్స్ అన్ని చూసి మనం కొనేస్తే మాత్రం మనకు బిల్లు వాసిపోతుంది. సో మనకి ఒక అవగాహనతోటి మనం వెళ్తే బాగుంటుంది. నాకైతే నాకేం కావాలో నేను ముందే ఒకటి అనుకుంటాను. నాకు ఇంట్లో ఏ ఐటమ్స్ అయిపోయినాయి అవన్నీ దాన్ని బట్టి చూసి నేను తెచ్చుకుంటాను. అనవసరంగా మనం వేస్ట్ ఖర్చులు పెట్టుకుంటే మాత్రం బిల్లు మాత్రం వాసిపోతుంది. సో ఏది కావాలో అది తెచ్చుకుంటే మాత్రం మనకు ప్రైస్ కూడా రీజనబుల్గా పడతాయి. మనకి బయట షాపులతో పోలిస్తే మాత్రం డీమార్ట్లో మాత్రం చాలా తక్కువనే ఉన్నాయి రేట్లు. డీమార్ట్లో షాపింగ్ చేశానండి, అయిపోయింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత నేను సాఫ్ట్ తీసుకొని తింటున్నాము, నేను మా వారిద్దరం కలిసి. ఎప్పుడు డీమార్ట్కి వచ్చినా మాత్రం నేను ఈ సాఫ్ట్ మాత్రం కంపల్సరీ తింటాను. అది ఒక పిచ్చి అలవాటు అయిపోయింది నాకు. చిన్నపిల్లల్లాగా ఎప్పుడు చూసినా కూడా నాకు సాఫ్ట్ కావాలని అడిగేసి తింటూ ఉంటాను. చాలా బాగుంటుందండి. ఇక్కడైతే ఈ ఐస్ క్రీము తీసుకొని ఇంటికి వచ్చేసామండి. ఇంకా చూడండి నేను ఏమేమి తీసుకొచ్చాను అనేది. సాక్స్లు చూపించాను కదా ఇందాక. సాక్స్లు, పాలు, పెరుగు, ఏరియల్ సర్ఫ్ లిక్విడ్ తీసుకున్నాను, మ్యాగీ. ఇవండి నేను డీమార్ట్కి వెళ్ళి తీసుకొచ్చిన ఐటమ్స్. ఓకే అండి, ఇది ఈరోజు నా షాపింగ్ వ్లాగ్. బాయ్.